నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్లతో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వార్ 2. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించింది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అశుతోష్ రాణా, అనిల్ కపూర్లు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలని మొదటి నుంచి మూవీ టీం అనుకుంటూ వచ్చింది. అలాగే భారీ అంచనాల నేపథ్యంలో టీజర్ ట్రైలర్లను కూడా రిలీజ్ చేసింది. వీటితో వార్ 2 సినిమాకు మరింత హైప్ వచ్చేసింది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు హృతిక్ ఫ్యాన్స్ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఇవాళ్లే మూవీ టీం వార్ 2 సినిమాను వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి వార్ 2 సినిమా ఎలా ఉంది? ఇద్దరు స్టార్స్ నటించారు. డబుల్ హిట్ టాక్ వచ్చిందా? మొత్తంగా వార్ 2 సినిమా హిట్టా పట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. వార్ 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఇండియాకు అతి పెద్ద శత్రువుగా ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు హృతిక్ మళ్లీ రోగ్ ఏజెంట్గా మారాలని ఓ వ్యక్తి చెప్తాడు. జాలి, దయ, కరుణ లాంటివి లేకుండా ఆ శత్రువు దగ్గర వర్క్ చేస్తుంటాడు హృతిక్. ఆ శత్రువు ఎవరు, ఏంటి, ఎలా ఉంటాడని తెలుసుకునే క్రమంలో హృతిక్ కూడా ఇండియాకు శత్రువుగా మారిపోతారు. ఈ క్రమంలోనే ఇండియన్ రా ఏజెన్సీ అతని కంటే తిక్కలోని అంటే జూనియర్ ఎన్టీఆర్ను పంపిస్తుంది. ఎన్టీఆర్ వెళ్లిన తర్వాత విలన్ టీంలో ఏం జరుగుతుంది, ఇద్దరు కలిసి విలన్ను పట్టుకుంటారా అనేది తెలియాలంటే థియేటర్స్కు వెళ్లి సినిమా చూడాల్సిందే. వార్ 2 సినిమా విశ్లేషణ పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ తో నిండిపోయింది. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయేలా డిజైన్ చేశారు. మొదటి 40 నిమిషాల తర్వాత నుంచి సినిమా ఆసక్తికరంగా నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి హృతిక్, తారక్ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. వార్ 2లోని ప్రతి ఫైట్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హీరోయిన్ హృతిక్ లవ్ ట్రాక్ కూడా సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఇద్దరు హ్యాండ్సమ్ హంగ్స్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. తమ యాక్టింగ్, డాన్స్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లారు. ఎన్టీఆర్, హృతిక్ పర్ఫార్మెన్సెస్ ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఉంటుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చాలా క్లాస్గా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్లో ఎవ్వరిని తగ్గించకుండా చూపించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అలాంటిది వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్లను స్క్రీన్పై సమానంగా చూపించి సక్సెస్ అయ్యారు. యాక్షన్ మాత్రమే కాదు, లవ్, రొమాన్స్ను కూడా అయాన్ సమానంగా చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్గా ఉంది. సినిమా స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే కూడా బలంగా ఉంది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ గుడ్. ప్రీతం సంగీతం పర్వాలేదనిపించింది. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయాయి. వార్ 2లో హృతిక్, తారక్ల యుద్ధం చూసేందుకు 2 కళ్ళు చాలవనే చెప్పాలి. ఓవరాల్ గా ఇండిపెండెన్స్ డేకి పర్ఫెక్ట్ మూవీ. ఇక వార్ 2 సినిమా నటీనటుల విషయానికి వస్తే ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ మొదటిసారి బాలీవుడ్కు డైరెక్ట్గా వార్ 2 ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ద్వారా. తన నటనతో బాలీవుడ్ ఆడియన్స్ మనసులను దోచుకుంటాడు తారక్. హృతిక్ రోషన్ ధూమ్, క్రిష్ సినిమాల ద్వారా తెలుగు వారికి సుపరిచితమే. ఆయన డాన్స్, యాక్టింగ్ గురించి అందరికీ తెలుసు. వార్ 2లో కూడా ఆయన అద్భుతంగా నటించాడు. హీరోయిన్ కియారా అద్వానీ సూపర్గా నటించింది. ఆమె చేసిన ఫైట్లలో అదరగొట్టారు. అశుతోష్ రాణా, అనిల్ కపూర్లు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. వార్ 2 సినిమాకు తారక్, హృతిక్ల యాక్టింగ్, డైరెక్షన్, బీజిఎం, ఎడిటింగ్, యాక్షన్ సీన్స్ ప్రధాన బలాలు కాగా సాంగ్స్ కాస్త మైనస్ అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వార్ 2 పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా వార్ 2.